పూలే అంబేద్కర్ యొక్క ఆశయాలతోనే మేము కొనసాగుతున్నాం. ఎక్కడే కానీ నీతి నిజాయితీతో క్రమశిక్షణతో పనిచేస్తున్న ఏకైక సంస్థ ఏదైనా అంటే రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఈరోజు అవార్డు రావడం నాకు మరింత సమాజం పట్ల మరింత బాధ్యత పెరిగిందని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా మనిషిని మనిషిగా చూసే సమాజం రావాలా, ఈరోజు మనిషిని విలువలతో చంపేసే సమాజం పుట్టిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనిషిని మనిషిగా గుర్తించి సేవలు చేస్తే మొత్తం మన రాష్ట్రమే కాదు, భవిష్యత్తులో దేశం ఎక్కడో పోతుంది. ప్రతి ఒక్కరు కూడా సేవా గుణంతో అలవర్చుకొని తనకున్న పరిధిలో ఎవరైతే అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్ ఉన్నారో నీతి నిజాయితీగా పనిచేసే భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ మనం ముందుకెళ్తే సమాజాన్ని నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జై హింద్, జై భారత్, జై భీమ్. ఈరోజు ఇంటర్నేషనల్ బెస్ట్ లీడర్షిప్ అవార్డు రావడం నిజంగా రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ అవార్డు ఇచ్చిన వారికి ప్రెస్ క్లబ్ వరల్డ్ వైడ్ ఫౌండేషన్ వారు నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. గతంలో ఏవైతే మనము రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున కేహెచ్ ఫౌండేషన్ పలు రకాల సేవలు చేశాము, జిల్లాలో అనేక రకాల ఉద్యమాలు చేశాము. అందులో భాగంగా వాళ్ళు నా బయోడేటా అప్లికేషన్ తీసుకొని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ బెస్ట్ లీడర్షిప్ అవార్డు రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి అంకితం చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎండి నాగభూషణ్ గారికి ఈరోజు ఇంటర్నేషనల్ బెస్ట్ లీడర్షిప్ అవార్డు ఇవ్వడం అనేటువంటిది ఆనందదాయకంగా స్వాగతిస్తున్నాం. మరి ఈయనకు అనేక ఉద్యమాలలో విద్యార్థి దశ నుంచి ఈ రోజు వరకు కూడా రిజర్వేషన్ ఎంప్లాయీస్ కోసం విద్యార్థి దశలో రిజర్వేషన్ వర్గాల కోసం ఉద్యోగ దశలో ఉద్యోగస్తులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారి హక్కుల కోసం జ్యోతిరావు పూలే అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం నిరంతరం పోరాడుతూ తను అనేక త్యాగాలు చేసి ఈ వర్గాల కోసం, ఈ వర్గాల అభివృద్ధి కోసం, ఈ వర్గాల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎండి నాగభూషణ్ గారికి ఈ అవార్డు రావడం అభినందనీయం. మరి భవిష్యత్తులో ఇలాంటి అవార్డులు ఎన్నో రావాలని, ఈ సమాజం కోసం ఖచ్చితంగా సమాజం అంతా పోరాడలేదు, సమాజంలో నాయకుడు అనేవాడు మాత్రమే సమాజం కోసం పోరాడతాడు. మరి ఈ సమాజం కోసం పోరాడుతున్నటువంటి నాయకుడిని ఇంకా భవిష్యత్తులో ఈ వర్గాల కోసం అంకిత భావంతో పనిచేస్తారని, ఇంకా ఎన్నో అవార్డులు తీసుకోవాలని ఆశిస్తూ రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి అందులో ఈ సంఘ లీడర్లకి ఈ అవార్డు రావడం అనేటువంటిది ఈ సంఘం యొక్క స్థాయిని ఇంకా పెంచింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఈ వర్గాల కోసం అంకిత భావంతో పనిచేయాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా పాత్రికేయ మీడియా మిత్రులకి నమస్కారము. ఈరోజు గౌరవనీయులు మా ఆర్ఈఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఎండి నాగభూషణ్ సార్ గారికి ఉత్తమ నాయకుడుగా ఇంటర్నేషనల్లో ఉత్తమ నాయకుడిగా అవార్డు పొందడం ఇంటర్నేషనల్గా మాకు చాలా ఆనందదాయకం. ఆయన నిజంగా చెప్పినట్లు అధ్యక్షులు వారు రామచంద్ర సార్ గారు చెప్పినట్లు, జిల్లా అధ్యక్షులు ఉజ్వల్ గారు చెప్పినట్లు, అలాగే స్టీరింగ్ పర్సన్ మా ఒలిగొండ రామకృష్ణ సార్ చెప్పినట్లు ఆపదలో ఉన్న ఉద్యోగస్తుల కోసము సంఘటిత కార్మికులకు కానీ అసంఘటిత కార్మికులకు కానీ ఎనలేని మాట సాయం కానీ లేదా భరోసా ఇవ్వడం కానీ చేస్తూ ఉంటాడు. ఇలాంటి నాయకుడు మా సంఘంలో ఉండడము ఎంతో మాకు సంతోషకరము. ఇంకా మరెన్నో నాయకత్వ లక్షణాలతో ఈ యొక్క సంఘముని, ఈ యొక్క వర్గాల ఉద్యోగస్తులని కానీ అందరినీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగులు ఎక్కడైతే ఇబ్బందులు గురవుతారో సర్వీస్ మ్యాటర్లో బదిలీల్లో ఇబ్బంది పడుతుంటారు, తర్వాత వచ్చేసి ఉద్యోగంలో విధుల్లో కూడా అన్టచబిలిటీ అనేది ప్రతి చోట ఉంటుంది. ఈ అణగారిన వర్గాలకి వీళ్ళందరినీ తన బ్రదర్స్గా చూసుకుంటూ బాగా చేస్తున్న మా ఎండి నాగభూషణ్ సార్ గారికి మరెన్నో అవార్డులు రావాలని, మా సంఘం ఇంకా బలోపేతం కావాలని చెప్పి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కొండ రామకృష్ణ. నేను ఆర్ఎఫ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నాను. నిజంగా ఈరోజు మా మిత్రునికి ఎండి నాగభూషణ్ గారికి నేషనల్ యూత్ లీడర్షిప్ అవార్డు రావడం చాలా సంతోషదాయకం. నిజంగా ఇలాంటి వాళ్ళకి నిజంగా సమాజంలో గుర్తించి ఇవ్వడం కానీ బాధ్యత. నిజంగా అలాంటి నాయకుని ఎన్నుకోవడం మాకి, అది కాకుండా
రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ అనేక కార్యక్రమాలు ఈరోజు కరోనా టైంలో కానీ ఆర్ఎఫ్ అండ్ మళ్ళా కేహెచ్ ఫౌండేషన్ సంస్థ స్థాపించి బహుజనుల కోసం అనేక సమస్యల పట్ల అంకిత భావంతో పనిచేస్తూ ఈరోజు సమాజంలో ఒక గుర్తింపు నాయకుడిగా ఎన్నుకోవడం చాలా సంతోషదాయకం. ఇలాంటి వారికి ఇంటర్నేషనల్ అవార్డు రావడం నిజంగా చాలా సంతోషం. ఆర్ఎఫ్ రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బహుజనుల కోసం, ఉద్యోగుల కోసం అనేక సమస్యలపైన ఈరోజు జేఎన్టీలో కానీ ఎస్కేలో కానీ యూనివర్సిటీలో కొన్ని అన్యాయాలు జరిగినప్పుడు ఆయన వ్యతిరేకించి ఆయన మాట్లాడిన తీరు ఈరోజు నిజంగా ఆయన చాలా సంతోషదాయకం. చాలా సమస్యలు ఉన్నాయి, అలాంటి వారిని ఎదిరించి మాట్లాడిన దానికి ఈరోజు అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు. అయినా కానీ ధైర్యంగా ఈరోజు ముందుండి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున అనేక సమస్యలైన పోరాటం చేస్తున్నాడు. కాబట్టి అలాంటి వారికి ఈరోజు గుర్తింపు ఇచ్చి నిజంగా అందరి బాధ్యతగా పెరిగే సమాజంలో మంచి గుర్తింపు నాయకుని ఎన్నుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ విరమించాం.